బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఐఏఎస్ క్వార్టర్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురైంది. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రే భార్యను పని మనిషి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, జూబ్లీస్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య అతి దారుణ హత్యకు గురైంది. నిన్న రాత్రి ఇంట్లో అతి దారుణంగా హత్యకు కూడా గురైన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఈ హత్యకు సంబంధించి చూస్తే ముగ్గురు వ్యక్తులు ఒక లేడీ పాల్గొన్నట్లుగా ఇప్పటికే సీసీ ఫుటేజ్ లో పోలీసులు కూడా విజువల్ సేకరించారు. అయితే ముగ్గురు చేతిలో కూడా వెపన్స్ అంటే సుట్టలు ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు యొక్క సీసీ ఫుటేజ్ లో కూడా క్లియర్ గా వారంతా కూడా ఫుటేజ్ ను సేకరించారు. అయితే ఆమెను హత్య చేసిన దాని తర్వాత ఇంట్లో నుంచి ఒక బ్యాగ్ తీసుకెళ్లినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఆ యొక్క వినయ్ రంజన్ ఇంటి పక్కనే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం ద్వారా పారిపోయినట్లుగా దీనికి సంబంధించి అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ యొక్క సునందకు సంబంధించి హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులు 4 టీమ్స్ గా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఈ కేసుకు సంబంధించి అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఒకటే ఉంది. అయితే ఆమెను యొక్క సుత్తతో కొట్టి చంపినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై కూడా చేశారు. ఆ నలుగురు కూడా నేపాలీ గ్యాంగ్ గానే దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. ఎందుకంటే ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది, ఆమె కూడా నేపాలీగానే ఉంది. అయితే ఆమె ద్వారానే ఒక ముగ్గురు లోపలికి వచ్చి ఆమెను హత్య చేసి ఉంటారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ప్రజెంట్ యొక్క మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కూడా దీనికి సంబంధించి పోలీసులు దీని అంటే నిందితులు సంబంధించి ఇప్పటికే ఆనవాళ్లను గుర్తించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. మరి వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చే నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీసుగా గుర్తింపు పొందినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని మరి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి.